హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు నాగ్స్ వెజ్ కిచెన్. ఈరోజు నాగ్స్ వెజ్ కిచెన్లో టమాటా రైస్ రెసిపీని చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ముందుగా మనం బాస్మతి రైస్ని కడిగి ఉంచుకోవాలి. నేను ఒక గ్లాస్ మరియు 1/4 గ్లాస్ తీసుకున్నాను. వాటిని శుభ్రంగా కడిగేసి ఒక 1 అవర్ నానబెట్టుకోవాలి. ఇప్పుడు టమాటా రైస్ కోసం ఒక 6 టమాటాలను తీసుకున్నాను నేను. అలాగే ఒక 6 పచ్చిమిర్చిని తీసుకున్నాను. ఇప్పుడు వీటిని కడిగేసి మనం ముక్కలుగా కట్ చేసుకొని టమాటాలను మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇందులో ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. టమాటాలు, పచ్చిమిర్చి, ఉప్పు, అలాగే కావాలనుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ నేను వేయలేదు. ఇందులోనే 2 లవంగాలు, 2 యాలకులను యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం వీటిని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని మనం ఒక పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్రెషర్ కుక్కర్ని పెట్టుకోవాలి. అందులో 2 టీ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోవాలి. అలాగే 3 టీ స్పూన్ల నూనెను వేసుకోవాలి. నెయ్యి మరియు నూనెను వేసుకోవడం ద్వారా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో షాజీరాని వేసుకోవాలి. ఒక లవంగము, 2 యాలకులు, కొద్దిగా దాల్చిన చెక్క యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులో కరివేపాకుని, అలాగే కాజు ఇష్టం అనుకుంటే వేయచ్చు, లేదంటే స్కిప్ చేసేయండి. వేయడం వల్ల చాలా బాగుంటుంది. ఇందులోనే కొద్దిగా పసుపును వేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయ్యాక మనం అందులో టమాటా మరియు పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా, దాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. మనం ఈ టమాటా పేస్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ బాయిల్ అవ్వనివ్వాలి. మనకు పచ్చివాసన అనేది పోతుంది. ఒక 10 మినిట్స్ తర్వాత మనం ముందుగానే నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. 1 అవర్ నానబెట్టుకోవడం వల్ల బాస్మతి రైస్ అనేది చాలా పొడిగా వస్తుంది. మనం కాబట్టి కంపల్సరీగా బాస్మతి రైస్ని 1 అవర్ ముందుగా నానబెట్టుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత అందులో 1 గ్లాస్కి 3/4 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. మరీ ఎక్కువగా వేయకూడదు. మరీ ఎక్కువగా వేస్తే అన్నం అనేది మెత్తగా అయిపోతుంది. నేను 1 గ్లాస్తో పాటు 1/4 గ్లాస్ తీసుకున్నాను కాబట్టి ఇంకా కొన్ని వాటర్ని యాడ్ చేశాను. అందులోనే కొద్దిగా ధనియా పౌడర్, గరం మసాలాని, కొద్దిగా ఉప్పుని, కొత్తిమీరని, అలాగే పుదీనాని కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులో టమాటా ప్యూరీ ఉంటుంది కాబట్టి వాటర్ అనేది కొద్దిగా నేను తక్కువగా చెప్పాను. ఇప్పుడు దీన్ని అంతటినీ ఒకసారి కలిపేసి ఇందులో కారం కూడా వేసుకోవాలి. నేను పచ్చిమిర్చిని మరీ తక్కువగా వేసుకున్నాను కాబట్టి కొద్దిగా కారంని యాడ్ చేస్తున్నాను. కొద్దిగా కారము, కొద్దిగా పచ్చిమిర్చిని వేయడం ద్వారా టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మనం ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసి ఒక విజిల్ వస్తే సరిపోతుంది. హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక విజిల్ వస్తే మనకు రైస్ అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. 1 విజిల్ రాగానే మనం ఒక 15 మినిట్స్ పాటు ఓపెన్ చేయకూడదు. ఒక 15 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే మనకు అన్నం అనేది రెడీ అయిపోతుంది. చూసారా టమాటా రైస్ అనేది ఎంత బాగా వచ్చిందో. మనకు మూత తీయగానే కొద్దిగా తడి అనిపిస్తుంది, బట్ ఏమాత్రం తడి ఉండదు. వాటర్ అనేది ఎక్కువగా పోస్తే మాత్రం తడి అవుతుంది. చూసారా, దీన్ని మనం ఒక పెద్ద గిన్నెలోకి తీసుకొని కలుపుకుందాం. ఈ విధంగా ఒక గిన్నెలోకి తీసుకొని ఒకసారి రైస్ని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే టమాటా రైస్ రెడీ అయిపోతుంది. మీరు ఈ విధంగా ట్రై చేసి చూడండి. టమాటా రైస్ అనేది చాలా బాగా వస్తుంది. ఎక్కడా కూడా తడి అనేది ఉండదు. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.